సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలు చిగురుటాకుల్లో ఉనికిపోతున్నాయి. తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒక పక్క తీవ్రమైన ఈదురుగాలులు, మరోపక్క భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు తుఫాన్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఎన్ని దశల్లో ఇది బలపడుతుందనే అంశాలు మా ప్రతినిధి అనిల్ అందించే డీటెయిల్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం. మోంతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. వాస్తవానికి ఆ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకసారి మ్యాప్ చూస్తే కనుక అసలు తుఫాను ఏ విధంగా పరిణితి చెందుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది, అలాగే ఏ దశలో ఎంత వేగం ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపించే విధంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో ఓ చార్ట్ ఉంది. మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు. తొలుత ఉపరితల ఆవర్తనం, ఆ తర్వాత అల్పపీడనంగా అది బలపడుతుంది. అల్పపీడనం తర్వాత సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా వెల్ మార్క్డ్ లో ప్రెజర్ అంటారు. అల్పపీడనంగా బలపడిన తర్వాత నుంచి దాని ప్రభావం క్రమక్రమంగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సుస్పష్ట అల్పపీడనం తర్వాత వాయుగుండంగా బలపడుతుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల వేగాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే అక్కడి నుంచి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 31 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీస్తాయి. అలాగే సీ కూడా మోడరేట్గా రఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏవైతే కెరటాలు ఉంటాయో ఆ కెరటాలు 4 నుంచి 6 మీటర్లు ఎత్తుకు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే తీవ్ర వాయుగుండం ఏర్పడిన తర్వాత గాలుల తీవ్రత అనేది 51 నుంచి 62 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. అలాగే సముద్ర వాతావరణం కూడా చాలా రఫ్గా ఉంటుంది. అలాగే కెరటాలు మాత్రం 6 నుంచి 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోంతా తుఫాను కూడా క్రమక్రమంగా ఇదే మాదిరిగా బలపడుతూ వచ్చింది. సైక్లోన్ అంటే తుఫానుగా ఏర్పడిన తర్వాత బలపడిన తర్వాత గాలి వేగం 63 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది. అంటే ఎక్కువగా రఫ్గా ఉంటుంది అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే అలలు ఉంటాయో అలలు 9 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు ఎత్తుకు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రస్తుతం మోంతా తుఫాను సైక్లోన్ స్టేజ్లోనే ఉంది. గాలి తీవ్రత ఇదే మాదిరిగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే తీవ్ర తుఫాను అంటే రేపటికి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సివియర్ సైక్లోన్. దాని గాలుల తీవ్రత కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. 89 నుంచి 117 కిలోమీటర్లు అంటే దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 14 మీటర్ల కంటే ఎత్తుకి కెరటాలు ఎగసిపడేటువంటి అవకాశం కూడా ఉందనేది మనకి ఈ చార్ట్ ద్వారా అర్థమవుతుంది. తొలుత ఉపరితల ఆవర్తనం తర్వాత అల్పపీడనంగా బలపడి క్రమక్రమంగా వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫాను. మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడబోతోంది. గాలుల తీవ్రత కావచ్చు, లేకపోతే సముద్ర వాతావరణం అలజడిగా మారడంతో పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో హై అలర్ట్ ఇప్పటికే కొనసాగుతుంది. గాలులు ఎక్కువగా ఉంటే కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళరాదు. సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారబోతుందని చెప్తుంది. వర్షపాతం కూడా చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపుగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రేపు రెడ్ అలర్ట్ కొనసాగబోతుంది. ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.